హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈ రోజు ఈ వీడియోలో మనము లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అనే ప్రాబ్లమ్ ని చూద్దాము. ఇది ఒక మీడియం లెవెల్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ డిస్క్రిప్షన్ లోకి వెళ్తే, గివెన్ అ స్ట్రింగ్ ఎస్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ డూప్లికేట్ క్యారెక్టర్స్. మనము ప్రీవియస్ గా సబ్ అరేస్ అనేది చూసాం కదా, సేమ్ సబ్ అరేస్ ఎలా ఉంటుందో సబ్ స్ట్రింగ్ కూడా అట్లే. లైక్ అక్కడ అరే ఉంటే ఇక్కడ స్ట్రింగ్స్ ఉంటాయి అంతే. సో వాళ్ళు ఏమంటున్నారంటే, వీ హ్యావ్ టు ఫైండ్ ది లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్. ఆ సబ్ స్ట్రింగ్ లో ఎటువంటి డూప్లికేట్ క్యారెక్టర్స్ ఉండొద్దు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సో ఇది ఒక స్ట్రింగ్ ఏబిసి ఏబిసి బిబి. సో ద ఆన్సర్ వచ్చేసి ఏబిసి విత్ ది లెంత్ 3. ఇప్పుడు మీరు అడగొచ్చు, సిఏబిసి ఇది కూడా సబ్ స్ట్రింగే కదా, మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు కదా, దాని లెంత్ అనేది 4 వస్తుంది అప్పుడు అని. బట్ దీన్ని మనం కన్సిడర్ చేయదు. ఎందుకు కన్సిడర్ చేయదు అంటే, వాళ్ళు క్వశ్చన్ లో క్లియర్ గా మెన్షన్ చేసిండ్రు, ఈ మీరు తీసుకునే సబ్ స్ట్రింగ్ లో ఎలాంటి డూప్లికేట్ క్యారెక్టర్స్ ఉండొద్దు అని. సో ఇక్కడ మీరు చూస్తే సిసి అనేది డబుల్ టైమ్స్ రిపీట్ అయింది, అంటే అది డూప్లికేట్ అయింది. సో అందుకే దీన్ని కన్సిడర్ చేయొద్దు. ఈ ఎంటైర్ స్ట్రింగ్ కి మీరు సబ్ స్ట్రింగ్స్ జనరేట్ చేసి చూడండి. ఏబిసి, బిసిఏ ఆర్ సిఏబి ఇట్లాంటివి మాత్రమే వస్తున్నాయి. అంటే వాటి యొక్క లెంత్ వచ్చేసి 3 ఉంటుంది. సో మనం అవుట్పుట్ ని 3 రిటర్న్ చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే, ఇక్కడ బి లైక్ ఇట్లా అన్ని కంప్లీట్ బీసే ఇచ్చారు. ఇందులో మీరు సబ్ స్ట్రింగ్స్ కనుక చూస్తే అన్ని బిఏ వస్తున్నాయి. ఇప్పుడు మీరు బి కన్సిడర్ చేస్తే ఇక్కడ బి అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, అంటే డూప్లికేట్ ఉంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే దీని అవుట్పుట్ వచ్చేసి 3 ఉంది. ఇందులో సబ్ స్ట్రింగ్ ఏంటి అంటే WKE. ఈ సబ్ స్ట్రింగ్ అనేది ఆన్సర్. ఈ సబ్ స్ట్రింగ్ లో ఎలాంటి డూప్లికేట్ క్యారెక్టర్స్ లేవు. మీరు అడగొచ్చు, లైక్ PWKE ఉంది, దీన్ని ఎందుకు మనం కన్సిడర్ చేయొద్దు అని. వాళ్ళు క్లియర్ గా క్వశ్చన్ లో ఇచ్చారు ఏమని. వాళ్ళు అడిగేది సబ్ స్ట్రింగ్, నాట్ సబ్ సీక్వెన్స్. ఇప్పుడు PWKE తీసుకుంటే ఈ P ఇక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాం, WKE అనేది ఇక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాం, అంటే మధ్యలో ఒక W అనేది మిస్ అయింది. సో అది అట్లాంటి సిచ్యువేషన్ లో అది సబ్ సీక్వెన్స్ అవుతుంది కానీ సబ్ స్ట్రింగ్ అవ్వదు. అదే మన సబ్ స్ట్రింగ్ వచ్చేసి ఇట్లుంటే మీరు ఇది కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు మనకు లెంత్ వచ్చేసి 4 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఈ 4 అనేటివి డిఫరెంట్ క్యారెక్టర్స్ కాబట్టి. సో ఇది వచ్చేసి ప్రాబ్లమ్, స్టేట్మెంట్ అండ్ ఎగ్జాంపుల్స్. సో మీరు ఈ వీడియోని ఇక్కడ ఆపేసి ఒక 5 minutes మళ్ళీ ప్రాబ్లమ్, స్టేట్మెంట్ అండ్ ఎగ్జాంపుల్స్ చూడండి. ట్రై టు రైట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. నేను ఈ వీడియోలో ఎలాగో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డ్రై రన్, బట్ ఐ వాంట్ యూ టు ట్రై ఫస్ట్. ఐ హోప్ మీరు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ట్రై చేశారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది డీటెయిల్ గా చూద్దాము. సో వాళ్ళు క్వశ్చన్ లో మనకు ఆల్రెడీ ఇచ్చారు ఏంటంటే, మనం తీసుకునే సబ్ స్ట్రింగ్స్ లో ఎట్లా అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండొద్దు అని. సో మనకు డూప్లికేట్ ఎలిమెంట్స్ అనగానే ఫస్ట్ మైండ్ లోకి వచ్చేది ఏంటి, హ్యాసెట్. ఈ హ్యాసెట్ అనేది డూప్లికేట్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేయదు అని మీకు తెలుసు. ఇప్పుడు ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో కూడా మనము హ్యాసెట్ ని యూజ్ చేస్తున్నాం. సో ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది చాలా సింపుల్, ఓన్లీ 3 steps మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే, మనకు అన్ని సబ్ స్ట్రింగ్స్ ని జనరేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆ జనరేట్ చేసిన సబ్ స్ట్రింగ్స్ లో ఈచ్ సబ్ స్ట్రింగ్ అనేది యూనిక్ ఉందా లేదా అని చూస్తాం. ఇన్ కేస్ యూనిక్ ఉంటే మనము లెంత్ ని ట్రాక్ చేస్తాము. అండ్ లాస్ట్ కి మాక్సిమం లెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు నేను సేమ్ ఇదే చేస్తాను. సో ఇక్కడ మనము యూనిక్నెస్ అనేది ఎట్లా చెక్ చేస్తాం అంటే, యూజింగ్ హ్యాసెట్. సో ఇనిషియల్ గా మనం సబ్ స్ట్రింగ్ ఒకటి తీసుకుందాం ఏ అని, అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఒక హ్యాసెట్ తీసుకుందాము. ఈ హ్యాసెట్ లో ఏ అనే సబ్ స్ట్రింగ్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, హ్యాసెట్ లో ఏ అని పెడతాం. అండ్ ఎట్ ద సేమ్ టైం లెంత్ కూడా ట్రాక్ చేస్తాం. ఇక్కడ నేను మ్యాక్స్ లెంత్ అని ఒకటి తీసుకుంటాను. సో ఇప్పుడు లెంత్ ఎంత ఉంది, 1. సో 1 కి అప్డేట్ చేద్దాం. ఇనిషియల్ గా 0 తీసుకొని నెక్స్ట్ 1 కి అప్డేట్ చేద్దాము. అండ్ నెక్స్ట్ బి అనేది తీసుకుందాము. సో అప్పుడు మన సబ్ స్ట్రింగ్ వచ్చేసి ఏబి అవుతుంది. అండ్ ఈ బి అనేది హ్యాసెట్ లో లేదు కాబట్టి బిని హ్యాసెట్ లో వేస్తున్నాం. సో ఇది మొత్తం యూనికే ఉంది. సో ఇది యూనిక్ ఉన్నప్పుడు దీని లెంత్ ఎంత అవుతుంది, 2 అవుతుంది, అంటే 1 నుంచి 2 వస్తుంది. అండ్ నెక్స్ట్ సి కన్సిడర్ చేద్దాం. అప్పుడు మన సబ్ స్ట్రింగ్ వచ్చేసి ఏ సి అవుతుంది. సి కూడా హ్యాసెట్ లో లేదు కాబట్టి మనం సిని హ్యాసెట్ లో వేస్తున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం అది యూనిక్ నే కాబట్టి మనము 3 కి ఇంక్రీజ్ చేస్తున్నాం లెంత్ ని. అండ్ నెక్స్ట్ ఏ గనక మీరు చూస్తే ఏబిసిఏ ఇది ఒక మన సబ్ స్ట్రింగ్ అవుతుంది. బట్ మీరు ఈ హ్యాసెట్ ని చూస్తే ఏ ఆల్రెడీ హ్యాసెట్ లో ఉంది. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళి కాకుండా సబ్ స్ట్రింగ్స్ అనేది దాని యొక్క నెక్స్ట్ ఏంటి బి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. సో దట్ మీకు ఈ ఏ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనము బీకి వెళ్ళి కన్సిడర్ చేస్తున్నాం కదా. సో ఇట్లా బీకి వెళ్ళి కన్సిడర్ చేసేటప్పుడు మన హ్యాసెట్ ని కూడా మనము ఎంటీ చేసేయాలి. సో మళ్ళీ మనం ఒక కొత్త హ్యాసెట్ ని తీసుకుంటాం. అండ్ లెంత్ అట్లనే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు, బికాస్ మనకు మాక్సిమం లెంత్ కావాలి కాబట్టి. సో ఇక్కడ బి అనేది హ్యాసెట్ లో లేదు కాబట్టి నేను హ్యాసెట్ లో వేస్తున్నాను. నెక్స్ట్ సి అనేది హ్యాసెట్ లో లేదు, వేస్తున్నాను. లెంత్ వచ్చేసి 2 విచ్ ఇస్ లెస్ దాన్ 3. అండ్ నెక్స్ట్ ఏ అనేది హ్యాసెట్ లో లేదు కాబట్టి వేస్తున్నాను, లెంత్ వచ్చేసి 3. అండ్ నెక్స్ట్ మీరు బి ని చూసారు, బి ఆల్రెడీ మనకు హ్యాసెట్ లో వచ్చింది. సో ఆల్రెడీ హ్యాసెట్ లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, బి అయితే ఇక్కడ ఉంది కదా, సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి సబ్ స్ట్రింగ్స్ జనరేట్ చేయడం. సో ఎట్ ద సేమ్ టైం మీరు హ్యాసెట్ ని కూడా ఎంటీ చేసేయాలని కదా. సో ఇప్పుడు మన సబ్ స్ట్రింగ్ వచ్చేసి సి అనేది హ్యాసెట్ లో లేదు, సో
వేస్తున్నాం. నెక్స్ట్ ఏ యాసెట్ లో లేదు వేస్తున్నాం. అండ్ దెన్ బి యాసెట్ లో లేదు వేస్తున్నాం. స్టిల్ లెంత్ అనేది 3A ఉంది కాబట్టి అప్డేట్ చేయట్లేదు మనం ఇక్కడ. అండ్ నెక్స్ట్ సి వచ్చింది, మళ్ళీ సి ఆల్రెడీ హ్యాసెట్ లో ఉంది. సో నెక్స్ట్ సి నుంచి ఏ కి రావాలి. అండ్ ఆల్సో మేక్ షూర్ హ్యాసెట్ అనేది మీరు ఎంప్టీ చేయడం. అండ్ దెన్ ఏ ఏ అనేది హ్యాసెట్ లో లేదు కాబట్టి వేస్తున్నాం. నెక్స్ట్ బి హ్యాసెట్ లో లేదు వేస్తున్నాం. దెన్ సి హ్యాసెట్ లో లేదు విఆర్ రైటింగ్. అండ్ దెన్ మళ్ళీ బి వచ్చింది. బి గనక చూస్తే హ్యాసెట్ లో ఇది ఆల్రెడీ. సో మళ్ళీ మనము ఇక్కడికి వెళ్ళి కన్సిడర్ చేస్తాం. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. మీరు ఒకసారి పెన్ అండ్ పేపర్ తీసుకొని ట్రై చేయండి. ఇన్ కేస్ ఏమైనా అప్రోచ్ లో డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో నేను ఇప్పుడు ఈ సేమ్ అప్రోచ్ ని కోడ్ ఎడిటర్ లో టైప్ చేస్తాను. సో కోడ్ ఎడిటర్ లో చూస్తే ఫస్ట్ మనము ఒక మ్యాక్స్ లెంత్ అని తీసుకుందాము. ఆ మ్యాక్స్ లెంత్ ని 0కి అసైన్ చేద్దాము. అండ్ సబ్ స్ట్రింగ్స్ ని జనరేట్ చేయడానికి మనకు లూప్స్ కావాలి కాబట్టి INJ ఫర్ లూప్స్ యూజ్ చేద్దాము. ఆ ఫర్ లూప్స్ అనేది ఫస్ట్ ఐ అనేది 0 నుంచి స్ట్రింగ్ యొక్క లెంత్ వరకు ట్రావర్స్ అవుతుంది. అండ్ మనము ప్రతిసారి ఏదైనా హ్యాసెట్ లో రిపీటెడ్ వాల్యూని చూస్తే మనము కొత్త హ్యాసెట్ ని క్రియేట్ చేస్తున్నాం కదా. సో అందుకే నేను హ్యాసెట్ అనేది ఐ లూప్ లోపల పెడుతున్నాను. సో దాని యొక్క టైప్ వచ్చేసి క్యారెక్టర్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ మన జే లూప్ వచ్చేసి ఐ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎంటైర్ స్ట్రింగ్ లెంత్ వరకు ట్రావర్స్ అవుతుంది. అండ్ ఇఫ్ మనము హ్యాసెట్ లో ఆ ఎలిమెంట్ ని గనక చూస్తే, ఎలిమెంట్ ఇన్ ద సెన్స్ ఆ క్యారెక్టర్ ని గనక చూస్తే మనం సింప్లీ బ్రేక్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఆ హ్యాసెట్ లో ఆ ఎలిమెంట్ లేకపోతే, ఐ మీన్ ఆ క్యారెక్టర్ లేకపోతే మనం హ్యాసెట్ లో యాడ్ చేస్తున్నాం. అండ్ ఇట్లా యాడ్ చేసిన ప్రతిసారి మనము మ్యాక్స్ లెంత్ ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మ్యాక్స్ లెంత్ ని మనం మ్యాక్స్ లెంత్ కి అండ్ ఎట్ ద సేమ్ టైం లెంత్ అంటే మీకు తెలుసు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము. J-I+1 ఇట్లా లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ లాస్ట్ కి మనము మ్యాక్స్ లెంత్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇదే దాన్ని సబ్మిట్ చేస్తాను. ఫస్ట్ టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయ్యాయి. ఎస్, ఈ సొల్యూషన్ అనేది సబ్మిట్ అయింది. బట్ మీరు గనక టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూస్తే ఇక్కడ 2 ఫర్ లూప్స్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి ఎంటైర్ స్ట్రింగ్ ట్రావర్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ కూడా ఎంటైర్ స్ట్రింగ్ ట్రావర్స్ చేస్తుంది ఫస్ట్ కేసులో. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ n² అవుతుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూస్తే ఇక్కడ మనము హ్యాసెట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ హ్యాసెట్ అనేది ఎంటైర్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకుంటుంది. సో అప్పుడు దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ n అవుతుంది. సో మనము నెక్స్ట్ ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ఆప్టిమైజ్డ్ అప్రోచ్. సో ఇప్పుడు మనము ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చూద్దాం. ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో మనం ఏం చేస్తాము అంటే 2 పాయింటర్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. అంటే లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ ని తీసుకుంటాం. అండ్ ఎట్ ద సేమ్ టైం హ్యాష్ మ్యాప్ ని తీసుకుంటాం. హ్యాష్ మ్యాప్ ని ఎందుకు తీసుకుంటామో నేను మీకు చెప్తాను. సో ఈ హ్యాష్ మ్యాప్ దాంట్లో కీ అండ్ వాల్యూ పేర్స్ ని స్టోర్ చేసుకుంటాం. నేను ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో. మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకొని కూడా డ్రై రన్ చేసి చూడొచ్చు. ఇన్ కేస్ మీకు 2 పాయింటర్స్ అంటే ఏంటో తెలియకపోతే ప్లీజ్ డూ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్. నేను అందులో 2 పాయింటర్స్ అంటే ఏంటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎట్ ద సేమ్ టైం 2 పాయింటర్స్ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేశాను. సో ప్లీజ్ డూ వాచ్ దట్ ఫస్ట్. సో ఇప్పుడు మనం అల్గోరిథం చూస్తే ఇందులో 2 పాయింటర్స్ L అండ్ R అంటే లెఫ్ట్ రైట్ పాయింటర్స్ ని యూజ్ చేస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైం హ్యాష్ మ్యాప్ ని యూజ్ చేస్తాం. ఎందుకు హ్యాష్ మ్యాప్ ని యూజ్ చేస్తాము అని అంటే మనము ట్రాక్ చేయడానికి హ్యాష్ మ్యాప్ ని యూజ్ చేస్తున్నాం. సో ఇనిషియల్ గా లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ స్టార్టింగ్ ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేశాను అండ్ ఒక హ్యాష్ మ్యాప్ తీసుకున్నాను అండ్ మ్యాక్స్ లెంత్ అనేది 0కి అసైన్ చేశాను. సో ఇప్పుడు మనము ఫస్ట్ క్యారెక్టర్ P అనేది చూద్దాం. P అనేది హ్యాష్ మ్యాప్ లో లేదు కాబట్టి మనం P ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు P, 0 అవుతుంది. అంటే ఇది కీ అండ్ దాని యొక్క ఇండెక్స్ ని స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ P అనేది మన కరెంట్ విండో అవుతుంది కదా. సో దీని లెంత్ ఎంత అప్పుడు 1, ఓన్లీ P మటుకే ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ R ఇంక్రిమెంట్ చేసినప్పుడు R అనేది W దగ్గరకు వస్తుంది. అప్పుడు మన కరెంట్ విండో వచ్చేసి PW అవుతుంది. అండ్ మీరు ఈ W ని హ్యాష్ మ్యాప్ లో చూడలేదు కాబట్టి W ని యాడ్ చేస్తున్నాం దాని యొక్క ఇండెక్స్ తో పాటు. అండ్ లెంత్ వచ్చేసి ఎంత 2కి అప్డేట్ చేయాలి ఎందుకంటే మన కరెంట్ విండోలో 2 ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ R ని ఇంక్రిమెంట్ చేసినప్పుడు R వచ్చేసి W దగ్గరకు వస్తుంది. సో అప్పుడు మీ విండో వచ్చేసి ఇట్లా PW ఉంటుంది. బట్ మీరు ఈ W ని ఆల్రెడీ హ్యాష్ మ్యాప్ లో చూసారు. సో మీరు ఏం చేస్తారు అని అంటే లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేస్తారు. మీరు అనొచ్చు లెఫ్ట్ పాయింటర్ ని L++ చేద్దాము. హౌ వీఆర్ డూయింగ్ R++ అనేది. అంటే మీరు L++ చేస్తే అప్పుడు ఇది మీ కరెంట్ విండో అవుతుంది. మీ కరెంట్ విండోలో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. W అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ మనకి ఏంటి అసలు డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండకూడదు అంటున్నారు. సో అప్పుడు ఆ కేసులో మనం ఏం చేస్తాము అని అంటే ఎక్కడైతే హ్యాష్ మ్యాప్ లో W ఉందో దాని యొక్క ఇండెక్స్ ఎంత 1 కదా. సో అంటే 1 ఇక్కడ ఉంది కదా, దాని యొక్క +1 తీసుకోవాలి. అంటే అప్పుడు ఇక్కడికి వస్తుంది. నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏంటంటే క్యారెక్టర్ రైట్ పాయింటర్ అనేది W దగ్గర ఉంది కదా. సో ఈ హ్యాష్ మ్యాప్ లో W ఎక్కడుందో చూడాలి. ఈ హ్యాష్ మ్యాప్ లో W ని ఒక ఇండెక్స్ ఎంత వచ్చింది 1 వచ్చింది కదా. సో 1 కి +1 చేయాలి. అండ్ మేక్ ష్యూర్ ఈ లెఫ్ట్ పాయింటర్ అనేది
లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ పాయింటర్ ఉంది. ఆ కేసులోనే మనము లెఫ్ట్ పాయింటర్ ని అప్డేట్ చేయాలి. సో అప్పుడు మన కరెంట్ విండో వచ్చేసి డబ్ల్యూ అవుతుంది. అండ్ దీని యొక్క ఇండెక్స్ ఎంత 2 కదా. సో మనం దీన్ని 1 నుంచి 2 కి అప్డేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆర్ పాయింటర్ ముందుకు మూవ్ చేస్తే కే ఉంది. సో కే అనేది హ్యాష్ మ్యాప్ లో లేదు. సో కే యాడ్ చేస్తున్నాం. అప్పుడు 3 అవుతుంది దీని యొక్క ఇండెక్స్. అండ్ లెంత్ వచ్చేసి కరెంట్ విండోది స్టిల్ 2 ఉంది కాబట్టి మనం మ్యాక్స్ లెంత్ ఏం అప్డేట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ముందుకు మూవ్ అవుతే ఇక్కడ ఈ అనేది ఉంది. సో అప్పుడు కరెంట్ విండో వచ్చేసి ఏమవుతుంది డబ్ల్యూకేఈ. అండ్ ఈ కూడా హ్యాసెట్ లో లేదు కాబట్టి వీఆర్ యాడింగ్. అండ్ ఇక్కడ చూస్తే మనకు 3 అవుతుంది ఎందుకంటే కరెంట్ విండోలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్ ని ముందుకు మూవ్ చేస్తే ఇక్కడ డబ్ల్యూ అనేది ఉంది. బట్ మీరు డబ్ల్యూ ని ఆల్రెడీ హ్యాష్ మ్యాప్ లో చూసారు. సో మీరు ఏం చేస్తారు, ఎక్కడైతే చూసారో దాని యొక్క ఇండెక్స్ +1 అంటే మనం 2 దగ్గర చూసినాం కదా డబ్ల్యూని. అండ్ దాని +1 అంటే కే అంటే మన ఎల్ అనే పాయింటర్ కే దగ్గరకు వస్తుంది. సో అప్పుడు మన కరెంట్ విండో వచ్చేసి ఏమవుతుంది అంటే కే ఈ డబ్ల్యూ అవుతుంది. దీని లెంత్ వచ్చేసి 3 ఈ కరెంట్ విండో సైజ్ వచ్చేసి 3 ఉంది కాబట్టి నేను అప్డేట్ చేయట్లే. అండ్ ఇక్కడ 2 ఉంది కదా మనకు డబ్ల్యూ కి ఇండెక్స్, అది వచ్చేసి 5 కి అప్డేట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆర్ ని ముందుకు మూవ్ చేస్తున్నాను. ఈ దగ్గర ఉంది. అప్పుడు కరెంట్ విండో వచ్చేసి 4 అవుతుంది. సో మన మ్యాక్స్ లెంత్ 4 కి చేస్తున్నాను. అండ్ పి అనేది హ్యాష్ మ్యాప్ లో లేదు కాబట్టి పి అనే ఇండెక్స్ హ్యాష్ మ్యాప్ లో పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఆర్ ప్లస్ ప్లస్ చేస్తే క్యూ దగ్గరకు వస్తుంది. కరెంట్ విండో వచ్చేసి ఇంత, లెంత్ వచ్చేసి 5 కి అప్డేట్ అవుతుంది. అండ్ ఇది ఎలాగో హ్యాష్ మ్యాప్ లో లేదు కాబట్టి క్యూ అనేది యాడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఆర్ ని ముందుకు మూవ్ చేస్తే డబ్ల్యూ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, డబ్ల్యూ ఎక్కడ ఉంది, ఇండెక్స్ 5 దగ్గర ఉంది. సో అప్పుడు మనం లెఫ్ట్ పాయింటర్ ఎంత 5 + 1 6 కి మూవ్ చేయాలి. 6 కి మూవ్ చేసినప్పుడు 5 + 1 6 ఇక్కడికి వస్తుంది. అప్పుడు విండో వచ్చేసి టీ క్యూ డబ్ల్యూ అవుతుంది. బట్ ఇది వచ్చేసి లెస్ విండోనే కదా, లెస్ దాన్ 5 కదా. సో అందుకే మనం మ్యాక్స్ లెంత్ 5 అనేది రిటర్న్ చేస్తాం. ఆ 5 యొక్క దాని సబ్స్ట్రింగ్ ఏంటి అంటే ఇది కేఈడబ్ల్యూపీక్యూ. సో ఇది వచ్చేసి ఆప్టిమైజ్డ్ అప్రోచ్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. నేను ఇప్పుడు దీనికే కోడ్ రాసి చూపిస్తాను. సో ఇనిషియల్ గా లెఫ్ట్ పాయింటర్ ఎల్ అని తీసుకుంటున్నాను, 0 కి అసైన్ చేస్తున్నాను. ఆర్ అనేది కూడా 0 కి అసైన్ చేస్తున్నాను రైట్ పాయింటర్. అండ్ మ్యాక్స్ లెంత్ అనేది 0 కి అసైన్ చేస్తున్నాను. అండ్ మనం హ్యాష్ మ్యాప్ తీసుకోవాలి కదా, హ్యాష్ మ్యాప్ అనేది క్యారెక్టర్ ని అండ్ ఇంటిజర్ ని స్టోర్ చేసుకుంటుంది. దానికి నేను హెచ్ఎం అని ఇస్తున్నాను హ్యాష్ మ్యాప్ కి. అండ్ నెక్స్ట్ ఈ రైట్ అనే పాయింటర్ ఉంది కదా, అది ఎప్పుడు లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఉండాలి. అండ్ ఈ వైల్ లూప్ లో మనం చెక్ చేయాల్సింది ఏంటి, హ్యాష్ మ్యాప్ లో ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. సో దానికి ఇఫ్ కండిషన్ ని వాడుతున్నాను. సో ఇప్పుడు హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ హ్యాష్ మ్యాప్ డాట్ కంటైన్స్ కీ. అండ్ ఆల్సో లెఫ్ట్ పాయింటర్ అనేది ఎప్పుడు ఆర్ పాయింటర్ దగ్గర ఉండే క్యారెక్టర్ కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడే ఈ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తున్నాము. సో అప్పుడు లెఫ్ట్ ని మనం ఏమని అప్డేట్ చేస్తాం, హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ క్యారెక్టర్ గెట్ ఆర్ +1 కి అప్డేట్ చేస్తాం. అండ్ ఇన్ కేస్ హ్యాష్ మ్యాప్ లో లేకపోతే మనము హ్యాష్ మ్యాప్ లో ఆ పర్టికులర్ క్యారెక్టర్ ని పెడుతున్నాం అండ్ దాని యొక్క ఇండెక్స్. అండ్ ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నాము, మ్యాక్స్ లెంత్ ని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ మ్యాథ్ డాట్ మ్యాక్స్ అనేది మ్యాక్స్ లెంత్ కి అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ -L +1 అనేది చూస్తుంది. ఆర్ -L +1 అనేది లెంత్. అండ్ ఆల్సో ఆర్ పాయింటర్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం. లాస్ట్ మ్యాక్స్ లెంత్ ని మనము రిటర్న్ చేస్తాం. అండ్ కోడ్ కూడా మనకు కంప్లీట్ గా యాక్సెప్ట్ అయింది. సో ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ కనుక మనం చూస్తే ఇక్కడ వైల్ లూప్ అనేది ఒక లూప్ యూజ్ చేస్తున్నాం. ఇది ఎంటైర్ స్ట్రింగ్ ట్రావర్స్ అవుతుంది కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఆఫ్ n అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి కూడా ఆఫ్ n అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనము అడిషనల్ గా హ్యాష్ మ్యాప్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. అదేంటి మొత్తం క్యారెక్టర్స్ ని వరస్ట్ కేస్ లో స్టోర్ చేసుకుంటుంది కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ n అవుతుంది. సో ఇది వచ్చేసి ఈ వీడియో. ఇన్ కేస్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TSA Telugu Zone YouTube channel. Thank you for watching.